హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి 6x8 బోర్డ్ అండి. చూడండి, ఇట్లా వచ్చేసి 6 ఇట్లా 8 వస్తుంది. మనం దీనికి వచ్చేసి 6 స్విచ్లు, 2 2-in-1 సాకెట్లు ఫిట్ చేసుకోవడం జరిగింది. చూడండి, ముందుగానే ఫిట్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఈ హోల్డర్ అనేది కూడా మనం ఫిక్స్ చేద్దాం. మనం దీనికి బోర్డు యొక్క కలెక్షన్స్ ఏ విధంగా వేయాలనేది మనం చూద్దాం. దీనికి కావాల్సిన వస్తువులు కటరు, స్క్రూ డ్రైవరు, టెస్టరు, కనెక్టరు, వైరు, గ్రీను, రెడ్, బ్లాకు, సిల్క్ వైరు ఒక 6-7 ఇంచులు అండి. హోల్డర్కి బోర్డులో సరిపోవడానికి అంతా ఒక కటింగ్ లేరు. మనకు వచ్చేసి దీనికి ఎక్కువ యూజ్ అయ్యేది స్క్రూ డ్రైవరు, కటరు, టెస్టర్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. చూడండి, మనం అన్ని విధంగా ఫిట్టింగ్ కరెక్ట్ చేసుకున్నాం లేదనేది ఒకసారి అన్ని చెక్ చేసుకోవాలి. ఈ హోల్డర్ కూడా ఒకసారి మనం వైర్ కలెక్షన్ అనేది తెచ్చుకుందాం. చూడండి, సిల్క్ వైర్ అనేది తీసేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, కటర్ తోటి జాగ్రత్తగా లీడింగ్ కట్ కాకుండా జాగ్రత్తగా తీసేసుకోవాలి. నీట్గా మెల్టింగ్ చేసుకొని బెండ్ చేసుకోవాలి. టెస్టర్ తీసుకొని హోల్డర్కున్న స్క్రూస్ ఉంటాయి కదా, అవి లూజ్ చేసేసుకోవాలి. చేసుకొని అందులో బ్లాక్ వైరు, ఆపోజిట్లో రెడ్ వైరు పెట్టేసుకొని టైట్ చేసుకొని కొంచెం గుంజి చూసుకోవాలి. ఏంటంటే ఫిక్స్ అయిందా లేదా, టైట్ అయిందా లేదా అని చూసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి దీని పైన ఇంకో పాయింట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ హోల్డర్ కంపల్సరీ కావాలి కాబట్టి ఒక హోల్డర్ అనేది మనం బోర్డుకి ఫిట్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక 2 స్క్రూలు తీసుకోవాలి. అక్కడ మీకు స్క్రూ డ్రైవర్ ఉంటే స్క్రూ డ్రైవర్ తోటి గట్టిగా టైట్ చేసిన పీవీసీ కాబట్టి స్క్రూ అనేది టైట్ కావడం జరుగుతుంది. మనం వచ్చేసి మిషన్ తోటి టైట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కరెక్ట్ ఫిట్ అనేది 2 సైడ్లో చూసుకోవాలి. కేబుల్ కూడా కలెక్షన్ ఉందా లేదా అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం అండి. అంత ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. స్క్రూలు కూడా సెట్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి లాక్ ఉంది కదా హోల్డర్ పైన క్యాప్, ఈ వెడల్పు ఎక్కువ వల్ల కరెక్ట్ ఉందా లేదా చూసుకొని మనం కరెక్ట్ ఫిక్స్ చేసుకొని లాక్ చేసుకోవాలి. చేసుకుంటే ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయి లాక్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ వైరు, మనం దీంట్లో వచ్చేసి ఏ కలర్ వైర్కు ఆ కలర్ వైర్ తీసుకోవడం జరిగిందండి. రెడ్, బ్లాక్, గ్రీను. కనెక్షన్ వైర్ అనేది మనం ఏ విధంగా వేయాలనేది చూద్దాం ఒకసారి. మీరు కంప్లీట్గా వీడియో చూస్తే స్కిప్ చేయకుండా కనెక్షన్స్ ఏ విధంగా వేయాలనేది మీకు పూర్తిగా అర్థమైపోద్ది. ఫస్ట్ వచ్చేసి 118 వైర్ అనేది మనం లీడింగ్ తీసేసుకొని మధ్యలో ఉన్న 3 స్విచ్లకు అనేది కనెక్షన్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఫేస్ కంట్రోల్ అనేది మొత్తం కనెక్షన్స్ అనేది కొట్టేసుకోవాలి. కనెక్షన్ వైర్స్ అనేది నీట్గా కొట్టేసుకోవాలి. 3 స్విచ్లకు 2 టర్నర్స్ ఉన్నాయి కదా, కింది నుంచి అనేది కేబుల్స్ వైర్ అనేది జాగ్రత్తగా పెట్టేసుకొని లూజ్ కనెక్షన్స్ లేకుండా స్క్రూలు అనేది టైట్ చేసుకోవాలి. లూజ్ కనెక్షన్ ఉండడం వల్ల స్పార్క్ రావడం కూడా జరుగుతుందండి. స్విచ్లు తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ కింద 2 స్విచ్లు ఉన్నాయి కదా, దానికి కూడా 2 టర్నల్స్ ఉన్నాయి కాబట్టి 2 స్విచ్ల కింద నుంచి ఆ 2 స్విచ్లకు కిందలో ఉన్న టర్నల్ ఉన్నాయి కదా, ఆ రెండింటికి అనేది మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ పైన 3 స్విచ్లకు ఇచ్చాం కదా, కింద 2 స్విచ్లు కూడా అదే విధంగా ఇచ్చుకోవాలండి. ఇచ్చేసుకొని వాటికున్న స్క్రూలను లూజ్ చేసుకొని మళ్ళీ కేబుల్ అనేది యాస్టేజ్గా మనం ఏంటంటే లీడింగ్ బయటకు రాకుండా నీట్గా పెట్టేసుకోవాలి. చూడండి, నీట్గా పెట్టేసుకొని స్క్రూ అనేది మళ్ళీ సేమ్ యాస్టేజ్గా టైట్ చేసుకోవాలి. లూజ్ కనెక్షన్ అనేది బోర్డులో ఏమాత్రం ఉండకూడదు. స్పార్క్ వచ్చి స్విచ్లు కరయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, పైన ఇచ్చాము సేమ్ యాస్టేజ్గా, కింద కూడా ఇచ్చాము. మళ్ళీ దీని నుంచి పైకి కూడా సేమ్ పైన సింగిల్ స్విచ్ ఉంది కదా, సేమ్ పైకి కూడా ఇలా తెచ్చుకోవాలి. చేసుకొని పైన ఉన్న స్విచ్ నుంచి ఒక ముక్క తీసుకోవాలండి. తీసేసుకొని కింద లేదా పైన 2 స్విచ్లకు అనేది తెచ్చుకోవాలి. దీని నుంచి దానికి పైకి అనేది లూబే అనేది మనం తీసేసుకోవాలి. చూడండి, పైన కూడా స్విచ్ అనేది ఫేస్ కంట్రోల్ అనేది కంప్లీట్గా మనం స్విచ్ కలెక్షన్ ఇవ్వడం జరిగింది. మనకు ఏదైనా ఒకటే కనెక్షన్ ఇవ్వడం చేస్తే మనకు ఫ్రీగా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ ఎన్ అనేది సాకెట్ మీద ఉండడం జరుగుతుంది, పైన ఎర్తింగ్. దీనికి కూడా ఎన్ పైన ఎర్తింగ్ అండి.
నెక్స్ట్ దీనికి స్విచ్కు సాకెట్కి ఏ విధంగా కనెక్షన్ అయ్యేలా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సాకెట్కు ఎల్లు సైడ్ ఉన్న స్క్రూ అనేది లూజ్ చేసి దానికి కేబుల్ ఇచ్చేసుకొని కడిగేసుకొని మళ్ళీ స్విచ్ పక్కన ఉన్న పైన టర్నర్కి అనేది మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. చూడండి, ఈ స్విచ్ కూడా లూజ్ చేసేసుకొని దీంట్లో ఉన్న కేబుల్ అనేది మనం యాస్టేజ్గా మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. లూజ్ కనెక్షన్ అనేది ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇటు సైడ్ ఆపోజిట్లో అయిపోయింది కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న సాకెట్లో కూడా సేమ్ ఎల్ సైడు కేబుల్ అనేది తీసేసుకొని సేమ్ టైట్ చేసేసుకోవాలి. చేసుకొని మళ్ళీ ఒక 3 లేదా 4 ఇంచులు కడిగేసుకొని ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న స్విచ్ పైన టర్నల్ కూడా మనం సేమ్ కనెక్షన్ అనేది ఇచ్చేసుకోవాలి. చూడండి, దీని కనెక్షన్ కూడా మన స్విచ్ అనేది నీట్గా ఇచ్చేసుకోవాలి. లూజ్ కనెక్షన్ లేకుండా అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. చూడండి, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎర్తింగ్. చూడండి, దీని నుంచి ఫేస్ సప్లై అనేది కిందిగా మనం వేయడం జరిగింది. స్విచ్ కలెక్షన్ కూడా సేమ్ ఫేస్ కలెక్షన్ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్లో కూడా ఫేస్ కనెక్షన్ ఇచ్చాము. నెక్స్ట్ న్యూట్రల్ అండి. న్యూట్రల్కు మనం బ్లాక్ వైర్ తీసుకోవడం జరిగింది. మీకు ఏంటంటే అర్థం కావడానికి ఫ్రీగా ఉంటుందండి. పర్ఫెక్ట్గా ఏంటంటే అర్థం చేసుకోవడానికి కూడా మనకు తొందర అర్థమైపోద్ది మనం ఇచ్చే కనెక్షన్. న్యూట్రల్ నుంచి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న సాకెట్లో నుంచి న్యూటన్కు కనెక్షన్ వైర్ అనేది మనం ఇచ్చేసాము. చూడండి, ఇచ్చేసుకొని స్క్రూ అనేది కరెక్ట్ టైట్ చేసేసుకోవాలి. అయిపోయింది. ఎన్నుకి ఇచ్చాము. రైట్ సైడ్లో ఉన్న సాకెట్కి కూడా ఎన్నుకు అనేది కలెక్షన్ ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెంత్ అనేది చూసుకోవాలండి. మనం బోర్డు బయటికి ఏ విధంగా వైర్ సరిపోతుందో చూసుకొని కేబుల్ అనేది కట్ చేసుకోవాలి బోర్డు లెంత్ తగ్గట్టు. చూడండి, బ్లాక్ వైర్ అనేది మనం కట్ చేసుకోవడం జరిగింది. చూడండి, అయిపోయింది ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్స్ వైర్స్ చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి అన్ని విధంగా కరెక్ట్ ఉన్నాయా లేవని చూసుకొని గ్రీన్ వైర్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దీనికి ఎర్తింగ్ ఇచ్చుకోవాలండి. పైన 2-in-1 సాకెట్స్ ఉన్నాయి కదా, ఎర్తింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎర్తింగ్ ఇచ్చుకుంటే మనకు బాడీ షార్ట్ ఏమైనా ఉన్నా కానీ ఆటోమేటిక్గా అర్థమైపోద్దండి. మనకు సిస్టమ్ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్స్ ఏమైనా ఉన్నా ఎర్తింగ్ రాకుండా ఇండక్షన్ రాకుండా ఉంటుందండి. ఎర్తింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి, 2 సాకెట్లకు కూడా ఎర్తింగ్ వేయడం జరిగింది. 3-pin సాకెట్కి పైన ఉన్న టర్నల్కి అనేది ఎర్తింగ్ వేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా ఎర్తింగ్ అనేది మనం వేయడం జరిగింది. చూడండి, ఎర్తింగ్ వైర్ కూడా మనం బోర్డుకి ఎంత కావాలో అంతే డిస్టెన్స్లో కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అయిపోయిందండి. బ్లాక్ వైర్ గ్రీన్ వైర్ వేయడం జరిగిపోయింది. న్యూట్రల్ అనేది ఎర్తింగ్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, హోల్డర్కు మనం కలెక్షన్ ఏ విధంగా వేయాలనేది చూడండి. ఒక హోల్డర్కి అనేది మీరు కలెక్షన్ వేయడం జరిగితే ఎన్ని హోల్డర్స్ ఉన్నా ఫ్యాన్స్ ఉన్నా కానీ యాస్టీజ్గా సేమ్ కలెక్షన్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. దీంట్లో రెడ్ బ్లాక్ అనేది ఉంది కదా, రెడ్ వైర్ వచ్చేసి సిల్క్ వైర్ తీసేసుకొని పైన ఉన్న స్విచ్ ఉంది కదా, దానిపైన ఆల్రెడీ ఫేస్ కంట్రోల్ ఇచ్చాం కదా, దానిపైన ఇంకో టర్నల్ ఉంది కదా, దానికి కలెక్షన్ ఇచ్చుకుంటే దాని నుంచి మనకు కంట్రోల్ కావడం జరుగుతుంది. చూడండి, దానికి స్విచ్ కలెక్షన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ బ్లాక్ వైర్ న్యూట్రల్ కదా, ఈ న్యూట్రల్ వైరు మనం ఒకవేళ వీలుంటే కింద ఎన్నుకు సాకెట్లో అవకాశం ఉంటే ఇచ్చుకోవచ్చు. ఎక్స్ట్రా మనం కట్ చేసుకున్నాం కదా బ్లాక్ వైరు, దీనికి అనేది కూడా మనం లీడింగ్ తీసేసుకొని అన్ని న్యూట్రల్ వైర్లు అనేది దీనికి కొట్టేసుకోవచ్చు. మనం ఎన్ని ఫ్యాన్స్ తీసుకున్నా ఎన్ని లైట్స్ తీసుకున్నా కానీ ఒకటి పైన కింద అనేది మనం ఒక స్విచ్కు ఒకటి కామన్ అనేది మనం కలెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. న్యూట్రల్కు ఇచ్చేసుకుంటే బోర్డుకి అనేది పర్ఫెక్ట్గా మనం ఎన్ని ఫ్యాన్స్ ఉంటే అన్ని ఫ్యాన్లు అనేది కంటిన్యూగా అలాగే ఇచ్చేసుకుంటా వెళ్ళొచ్చండి. నెక్స్ట్ అనేది ఫేస్ అనేది మనం మెయిన్ బోర్డులోకి వేయాలంటే కనెక్షన్ వైర్ అనేది మనం తీసేసుకొని ఫేస్ నుంచి బయటకు అనేది ఎక్స్ట్రా వైర్ తీసుకోవడం జరుగుతుంది. పైన ఉన్న స్విచ్ నుంచి టర్నల్ నుంచి చూడండి అండి, ఇది వచ్చేసి మెయిన్ వైర్. మనం బయట నుంచి వచ్చే కనెక్షన్స్ అనేది దీనికి ఇస్తే ఫేస్ సప్లై రావడం జరుగుతుంది. అంటే ఎక్స్ట్రా మీకు ఐడియా కోసం అనేది వైర్లు అనేది వేయడం జరుగుతుంది. వచ్చేసి రెడ్ బ్లాక్ వచ్చేసి ఎర్తింగ్. నెక్స్ట్ ఇవన్నీ బయటి మెయిన్ వైర్ అనేది బయటికి వేయడం జరుగుతుంది. మీరు ఈ కనెక్షన్ వైర్ చూస్తే సేమ్ మాస్టర్గా నీట్గా మనం జాయింట్లు వేసుకునేటప్పుడు టేప్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బోర్డుకు కేబుల్స్ బయటకు రావడానికి కనెక్షన్ అనేది మనం బయటకి ఇచ్చేసుకోవాలి.
చూడండి మెయిన్ కేబుల్స్ బయటకు రావడానికి ఇచ్చేసుకోవాలి. చూడండి ఈ విధంగా 6 స్క్రూలు ఉంటాయి. ఆపోజిట్లో ఈ స్క్రూలు ఫిట్ చేసుకుంటే మీకు బోర్డు అనేది ఫిట్టింగ్ అయిపోద్దండి. ఇది అనేది వాల్కి అనేది ఫిక్స్ చేసుకోవాలి. కొట్టేసుకొని ఇది పైనుంచి బ్యాక్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రూలు ఫిట్ చేసుకుంటే బోర్డు అనేది ప్యాకింగ్ అయిపోద్దండి. మెయిన్ వైర్లు అనేది మనం తీసాం కదా, గ్రీన్, రెడ్, బ్లాక్ అనేది మెయిన్ కలెక్షన్ ఇచ్చేసుకుంటే వర్కింగ్ చేయడం జరుగుతుంది బోర్డు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.